నా నమ్మకాన్ని చంపేశాడు చామంతి. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది శ్రావణి. నిజమే, నీ నమ్మకాన్ని విక్రమ్ వమ్ము చేసేశాడు. విక్రమ్ ని ఏదో బ్రెయిన్ వాష్ చేశారేమో అనిపిస్తుంది చామ్. కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్పేవాడు కాదు. నాకు ఇలా అవుతుందని తెలియదు కదా ప్రేమ్ బాబు. శ్రావణి మనకి చెప్పినట్టే విక్రమ్ కూడా కోర్టులో నిజం చెప్తాడు అనుకున్నాను. అందుకే నేను ఏ ఆధారం లేకుండా వచ్చేసాను. శ్రావణి, రేపు మనం కోర్టులో గెలవాలి అంటే మనకి సాక్ష్యాలు చాలా ముఖ్యం. అంటే నా మాంగళ్యాన్ని నేను కాపాడుకోవడానికి కూడా ఆధారాలు సాక్ష్యాలు కావాలా చామంతి? తప్పని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కావాలిగా శ్రావణి. తప్పు నీ మీద పడేలా ఉన్నప్పుడు నీకు పెళ్ళి అయింది అనడానికి ప్రూఫ్స్ చూపించాలి కదా. ఏం చూపించగలను చామంతి? మా గుళ్ళో పెళ్ళయింది, విక్రమ్ ఇంటికి తీసుకెళ్లాడు. అంతకు మించి ఏ సాక్ష్యాలున్నాయి? గుళ్ళో మీకు పెళ్ళయింది పంతులు గారి సమక్షంలోనే కదా? అవును. మీరు విక్రమ్ ఇంటికి ఎలా వెళ్లారు? వాళ్ళ ఫ్రెండ్ కార్లో డ్రాప్ చేశాడు. ఎవరా ఫ్రెండ్? సురేష్. సురేష్? సురేష్? అమ్మ చామంతి, చేసుకున్నవాడే చేసుకోలేదు అని చెప్తుంటే ఇంకా ఏం నిరూపించు ప్రయోజనం ఉందమ్మా? శ్రావణి, ఇలా అడుగుతున్నానని వేరేలా అనుకోకు. విక్రమ్ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? నేనంటే ప్రాణం ఇస్తాడు చామంతి. నాకేదైనా అయినా తట్టుకోలేడు. అలాంటి వాడు ఇలా ఎలా అర్థం కావట్లేదు చామంతి. లేదులే శ్రావణి, ఖచ్చితంగా దీని వెనకాల వాళ్ళ పేరెంట్స్ ప్రమేయం ఉంది. రేపది ఎలాగైనా బయటపడాలి. ఎలా చామంతి? ఎలా అనేది ఆలోచించాలి. విక్రమ్ చెబితేనే మనం కేసు గెలవడానికి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. విక్రమ్ మాకు పెళ్ళైందని ఒప్పుకోకపోతే నా మెడలో ఉన్న ఈ తాళి ప్రశ్నార్థకమేనా చామంతి? నేనిప్పుడు దీన్ని నా మాంగళ్యంగా ఫీల్ అవ్వాలా, లేదా వాళ్ళ అమ్మగారు అన్నట్టు ఇది ఒట్టి తాళిగానే ఫీల్ అవ్వాలా? నీకు న్యాయం చేయడానికి